అనమా రోజు రోజుకి నా ఫ్యామిలీకి నేనంటే అసలు లెక్క లేకుండా పోతుందండి. అనమా ఏమే అనమా ఎందుకయ్యా అరుస్తా వాతలు పెట్టిన గొడ్లాగా ఇక్కడే ఉన్నాగా? అరుపు కాదే బలుపు. నీ ఒంటి బలుపు ఇదిగా నే కట్టుకున్న గుడ్డం చూస్తే తెలుస్తుంది. అసలు ఈ పోతురాజు ఎవడే? నీకు మొగుడు. అదే నా కర్మ. నర్మాయ్ నాలాంటి మాజీ జమీందారి వంశపోడు అన్నం ఏడిగా లేకపోయినా గుడ్డది స్త్రీ లేకపోయినా ఒప్పుకోవడం సంగతి నీకు తెలీదు. నువ్వు తగిలించుకుని స్త్రీ గొడ్లే కళ్ళు పెట్టుకుని చూసుకో. అమ్మ నా డింగిరి పెళ్ళామా నాకే డింగిరి ఇద్దాం అనుకుంటున్నావా? ఇది స్త్రీ చొక్క ఆల్ రైట్, ఇది స్త్రీ పంచ ఆల్ రైట్. మరి షెడ్డి సంగతి ఏంటమ్మా? దీని స్త్రీ ఏమైనట్టు కాకెత్తిపోయిందా? ఏనాయనా రాత్రి తాగింది దిగలేదా? పిల్ల మీద కేకలేస్తున్నావు. కేకలేటం కదే అత్తమ్మా, నీ కూతుర్ని కరిచేసి కొరికేసిన పాపం లేదు. కుక్కేమన్నా కరిసిందేమే? ఏం పాడో ఛీ, 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 ఛీ. ఛా, 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 ఛా. ఈ స్త్రీలని చెడ్డి వేస్తుందంటే అదమ్మా. నువ్వు మాత్రం ఈ చెడ్డి సంగతి మర్చిపోబాక. ఆగు, నువ్వు మాత్రం అది వేసుకోలేదని మర్చిపోబాక. దారిలో ఎక్కడైనా పంచోడిందంటే చస్తారు జనం చూడలేక. అంబే అంబే ఓటికి వస్తున్నావంటే అంబే అరిచేది నువ్వో ఏదో తెలియక సస్తనా. అయినా అంబాయేంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మా అనటం మామూలు అయిపోయింది, అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు, ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే ఇదిగో ముసలైనా ఓ దెబ్బ వేసుకున్నాను రా. ఓ పోవయ్యా, డబ్బాలే దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయా సొంచు మొఖమాడా, నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారు అనుకున్నావా? అంబే అడుగో ఒరే ముళ్ళ పంది ఎట్రా వస్తానా? ఏంటన్నా? కూర్చో. థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా నా ఏలగా? కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, సిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయ్ ఏదో పెన్షన్ లేచామంటే నరుకుతా. తొందరరా ఒక ఆట వేసుకుందాం, చేయి గొలగొల్లాడుతుంది. ఉండనా, ముందన్నం తినాలి, ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతసూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పచ్చళ్ళు. మీ ఇంట్లోంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు, అదృష్టవంతులు. గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు, నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా తుమ్మ ముద్దు. అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నా, చొలి చూపులోనే నా మనసే దోచేసుకున్నా. నువ్వమ్మా, నేను ఎవరు అనుకున్నాను. నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు ఏమ్మా, పరీక్షలు బాగా రాసావా? కళ్ళజోడు బలేగుందే. అమ్మ ఎక్కడ నాన్న? ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది ఎక్కడ అయిపోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఆగక్కడా దండాలండయ్యా. మనం ఎవరనరా? ప్రెసిడెంట్ గారికి బావగారండి. అంతేకాదు కాబోయే మామగారిని కూడా.
అంటే నీ బాస్కే బాస్ అన్నమాట. అట్లాంటి నా ముందు శ్రీకృష్ణదేవరాయ లెవెల్లో తలపాక చుట్టుకుంటుంటావా? నీ గుండె చెరువా కట్టా నడు కట్టా. అది మర్యాద. చచ్చద గట్ట కట్టుకు తిరుగు. ఎలా ఎట్టంది నాడు. దండాలయ్య. నమ్మాయి ఎరా బలిసెంత? అబ్బే లేదండి. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్రెస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకుని నిలబడతావా? తలకు చుట్టుగా. అది మర్యాద అంటే. నైట్ బెడ్ మీద కూడా అంట కట్టుకోబడుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగేనండి. ఇప్పుడు వరద పంది అన్నాయ్ ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలు సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. Correct. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. పద పద పద. రేయ్, దా. ఏటాట తుమ్మతో నిలబడి చూస్తావు నిన్నే. రా రారా. దా, దా, దా. దండాలండి అయ్యా. ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవగాదుగా. ఈ అయ్యగారికి అయ్యగారు. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసి ప్రా. ఇప్పో. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పో. వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పో. ఐ, ఇప్పా. అది అది మర్యాద అంటే. రేయ్, ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి. ఎలా ఎలా కొట్టానన్నాయ్? అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిశమాలు చూపిస్తా. ఏంటంటే ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా, నా చూసావా? చింపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డరస్ ఇందాకే ఇక్కడ పెట్టాను, ఇప్పుడేం కనపడట్లేదు. డ్రస్సా? అదేదో తెలియదు గానీ అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే. ఇదిగో. థ్యాంక్స్ అన్నా. ఇదే నా డరస్. అది నీ డ్రస్సా? నా గోసి. నీ ఎవరై దాంతో ఇందాక నేను మోహం కూడా తుడుచుకున్నా కదరా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నీ కొడుకు అన్నంత మాత్రాన నేను ఓకే అంటానికి నా కూతురేమన్నా బజార్లో మే బొమ్మ అనుకుంటున్నావా? చూడత్తమ్మా, మర్యాదగా ఆస్తి మొత్తం నా పేరు రాసి ఈ చేతిలో పెట్టమను. ఈ చేతితో పెళ్లికి సిగ్నల్ ఇస్తా. ముందు ఆస్తి, తర్వాతే పెళ్లి. చాలు చాలే ఊరుకోవయ్యా. ఎంత చెడ్డ పిల్లని కన్నా సన్నాసివి కదా అని నీతో చెప్పా. నువ్వు కాదంటే ఆగిపోద్ది అనుకున్నావా? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పందిట్లో నిలబడి పెళ్లి చూస్తావు. లేకపోతే ఆడితో పాటు రోడ్డు మీద నిలబడాల్సిందే. నువ్వు పంతులు గారిని పిలవకపోతే ఏం ఆగిపోదు, నేను పిలుచుకుంటాను. అన్నా, మీ అత్త గురించి ఊరందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా కస్ బుస్ అన్నావు అనుకో, నీ పొజిషన్ నా పొజిషన్ అయిపోద్ది. కనీసం నాకు అడుక్కోవడానికి బొచ్చన్నా ఉంది. నీకు అది కూడా లేదు. ఇగో దీంతోనే బాగా ఆలోచించు. అమ్మా అమ్మా, అమ్మో, నీ ఊర కుక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. అత్తమా, పెళ్లి నా సైడ్ నుంచి ఓకే. పెళ్లి పత్రికలు కుదిర్చు. చెట్టారు కొమ్మ మీద చెట్ట. పర్లేదు పర్లేదు, కూర్చోండి 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 కూర్చోండి. పర్లేదు కూర్చోండి. వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా. నాకు తెలుసన్నా, చేతిలో చెప్పుంది కదా, దాన్ని పెట్టి మూసుకో. నేను వచ్చి ఎంతసేపు అయితే ఇప్పుడు అంటారా దండాలు పెట్టేది? రండి గారు రండి, మీరు చెప్పాల్సింది చెప్పండి, తర్వాత ఈసారి నేను చూసుకుంటా. చూడండి, కొన్ని ముఖ్యమైన పంచాయతీ పనుల కోసం నేను మాటి మాటికి పట్నం వెళ్లాల్సి వస్తుంది. అందుకని నా ఆస్తిపాస్తుల వ్యవహారాలని మా మామగారికి అప్పగిస్తున్నాను. ఇక ముందు అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు. తప్పగా తప్పగా. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే
సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చుండేవాడిని ఛీ! అయితే సావు. అబ్బో! సావు. అబ్బో! ఆగు, ఆగు, ఆగు. చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఏయ్, ఎవడ్రా నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? లే! నన్ను దంతా ముష్టి చెప్పున్నారా? అన్నా నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది నన్ను అన్నా. నారు మొయ్యరా మట్టి పెంక. ఏనాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అనమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేశావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్ని తెలిసే నన్ను అడుగుతారా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. ఒరే కొంటే ముస్టడమైన నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోన్నా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పరకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు. ఆ? వదిలేయ్. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరే. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఎదవ పని కట్టుకొచ్చి మరీ పరువు తీస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించే ఏర్పాటు చేయవే. ఇదిగో నీ రుణం ఉంచుకోను, వచ్చే జన్మలో కూడా నీకు మొగుడిని పుడతా. నీ మీదొట్టు. చాలు చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీ కోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను. ఇహ నా వల్ల కాదు. అన్నా రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. గో ఓ ప్యాంట్ అయినా రా. అంటే 10 పైసలు ముష్టేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే. చేయిదా, దీనికో 50 పైసలు కల్పిస్తున్నాను. నా పేరు చెప్పుకొని టీ తాగు. బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటని ఇక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెడతకొండ ముఖముడా. ఆ అమ్మాయి ఒంటరిగా గుళ్ళోకి వచ్చింది కదా, నా బాధ చెప్పుకుని ఎడుద్దాం. నేను వస్తే నీకు ఎగతళిగా ఉందే. రేత్రిగా అరుగు మీదకి వస్తావు కదా, కుక్కలతో కనిపిస్తా నాకు. ఏంటన్నది? ఏముంది? రాత్రి కాకావట్లో పోరాటం తిరిగి వస్తుంటేను నీలాంటి విశ్వాసం లేని కుక్క ఎంట పడింది. కంగారులో పరిగెత్తుకుంటూ వస్తూ పడ్డాను, దెబ్బ తగిలింది. ఏంటి పోతరాజు, ఏళ్ళకేమైంది? మనుషులే రోజుకో రకంగా మారిపోతున్నారు. ఏళ్ళదేముంది, ఏదో అయిందిలే. తమరు పని చూసుకోండి బాబు. ఏదో కాదు, ఇది అదే. ఏది? కుష్టు. ఏదో చిన్న దెబ్బ తగిలితే దాన్ని పట్టుకుని కుష్టు అంటావా? వెనకటికి మా ఊళ్ళో ఒక ఆయనకి ఇలాగే జరిగితే ఉండే కదా అని వదిలేశాడు. తర్వాత కుష్టం తేలింది, ఏళ్ళు కోసేశాడు. అమ్మతోడు ఎందుకైనా మంచిది, నిన్ను ఇయాలే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అల్లుడు గారికి చెప్తాను. వస్తాను. జాగ్రత్త, ఈగల వాళ్తా. అల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా. ఈడు నాకు కుష్టు ముష్టు అని ఏవేవో అల్లుడి గారికి చెప్పి ఈ ఊరు నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. చూడన్నా, ఓ ముష్టోడిగా చెప్తున్నాను,
ఎందుకో నా కంటికి కూడా ఇది కుష్టిలాగే కనపడతాను. నాన్నా ఏంటమ్మా? నిన్ను కాదు నాన్నా. ఏమ్మా? అన్నానికి ఇంటికి వస్తావా పొలానికి పంపించినా? పొలానికే పంపించమ్మా. అలాగే. అన్నా అన్నా ఇది చేతులు దాపు. మామ పోస్టు పాయే, మొగుడు పోస్టు పాయే, ఇప్పుడు నాన్న పోస్టు పాయే. అందుకని నా పోస్ట్ ఇస్తాను, తీసుకోపో. ఏం కూర్చోరా? నిన్ను ఏంట్రో మిలిటరీ హోటలే బొచ్చులు వేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్నా, రోజు తిని తిని పెద్దగా సహించట్లేదు. నువ్వు తిన్నా అన్నా? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా బొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేదేందన్నా? మీ అల్లుడు ఎట్టగో ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అంతే. వెళ్ళు. అన్నా చెప్పకూడదు కూడా పొద్దు. అన్నా అడుచుడు 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 అడుచుడు. పని పాట లేకుండా అచ్చోసిన అంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తొడగపోయావో ఈ అడుగు మీదే కాదు ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను. జాగ్రత్త. చూసావంట్రా బోకర్ గారి పొగరు. పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా? నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. నాకు వార్నింగ్ ఏమిటి వేడ ఎదవా? పొద్దున్నే లేచి బండి నెప్పి ఆ బైక్ ను శుభ్రంగా తొడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసుపరా ఏంట్రా? అన్నా పాయే, కొడుకు చీయని పాయే. ఏంటని చూస్తున్నారు? ఒప్పండి. అప్పుడయ్యా కొడుకు ఏడు పంటలు చాలా బాగా పండాయి. అందుకే అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా మామగారితో మాట్లాడి ఆయన సలహా కూడా తీసుకుని ఆయన చెప్పినట్టు చేయండి. మామగారంటే మన పోతురాజు గారేగా? చిచి కాదండి, సతీ గారు. అన్నా ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. రేపా సత్తయ్య పెత్తనంలో సంబరాలుగా జరిగితే ఇక ఈ ఊళ్ళో నీ పరువు గోయిందా. అందుకనే ఇక ఈ అరుగు వదిలేసి ఊరు బయట పొలిమేరులో సెటిల్ అయిపోయే ఏటే అంబే అంబే అని అడుక్కోవడం బెటర్. అస్సలు సంబరాలు జరిగితే కదరా. ఏందన్నా అర్జెంట్ పని ఉందంటే రత్నాలు ఇంటికి అనుకున్నాను, పొలాల కాడికి తీసుకెళ్తాను ఏంది? ఆ సత్యుడు పొలంలో కాపలా పెడుకున్నాడు రా. ఇదే సరైన టైం. దేనికన్నా? ఓహో కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటారుకా? నార్మల్గా చెప్పకుండా చంపడానికి. ఇక బా అన్న చంపుదాం అన్నా. కత్తితో కసక్కన పుడి చంపుతావు అన్నా. సన్నాసి కత్తితో పొడిచానుకో ఆడు అరుస్తాడు, అందరికి తెలిసిపోద్ది. అందుకని పెద్ద బండరా తీసుకుని నెత్తి మీద వేసానుకో కైక్ మనకుండా సచ్చరుకుంటాడు. తగంటావు అన్నా? అన్నా అయితే ఇక్కడ ఒక మంచి రాయి చూసుకుని పోదాం. ఏ అక్కడ రాళ్ళు టాకు దొరకవా? మన టైం బాగలేక దొరకకపోతేనో. అది పండరా. సరే ఎత్తుకు ఎత్తుకు. రే ఇది ఎట్టుంటదిరా? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి బాగానే ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, ఓ మనిషిని చంపాలంటే కనీసం అది అది కరెక్ట్ దాన్న ఇది. నాయన దీన్ని నేను ఎక్కడ లేపగలరా బాబు? అన్నా నువ్వు ఇప్పుడున్న పొజిషన్ లో ఈ రాయినేందన్నా మనూరు కొండనే లేపగలవు. లేపు. కరెక్ట్.
వెనక లేపు ఏందన్నా ముందు లేపు. అరే నువ్వు కొంచెం సాయం చేయరా. జాగ్రత్త రై. అమ్మో! నడుములు పట్టం లేవా? అది అది ఏ ఇక పదన్నా. రే నెల తక్కువ నా కొడక కళ్ళ మీద వేస్తామంటారా? కాళ్ళ ముందు పదన్నా. పద. నా యాలక బరువు నా నెత్తిన పెట్టి నువ్వు మురుగుతావుట్రా. ఏదోలే అన్నా నీ బాధ పంచుకున్నావు. అన్నా జాగ్రత్త, జాగ్రత్త, కింద చూసినాడు. నెత్తి మీద నీ ఎంత బరువు ఉంది, కిందకు చూస్తే ముందుకు పడతాను రా ముచ్చి ముట్టా కొడక. బండ కనపడుతుంది, మనిషేడి. అన్నా అన్నా పోయావా అన్నా? ఇంకా లేదురా, ఆడికంటే ముందు నేను పోయేట్టుగా ఉన్నా. అబ్బా అన్నా ఆ. కష్టాలు కోరుచుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే నీ పాడి చిన్నగా సప్పుడు కాకుంటున్నాడు. పంచుకొక్కల తిని తొన్న పొత్తుల పడుకున్నాడు అన్నట్టు. తలెట్టుందో దుప్పుడు తీసి చూసొస్తా. వద్దురా, లేపడుగు. అట్టాకే నోరు మీద చింపంచి నా కొడక. నారాయణ 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 నారాయణ. దాహం వేస్తుందన్నా. నీలాంటి నోట నీళ్లు పోసే కంటే ఎందుకులే నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది. నువ్వేరా చేయి దాపా, నువ్వు దాపా. రేయ్ పంపలు కొల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. అంబాను అంబాను ఇది కంటిన్యూ చేసుకోండి.